గత కొన్ని రోజులుగా అయితే మనం చూస్తూనే ఉన్నాం జియో 46 గురించి. అయితే మణిపాల్ అన్న అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ సపోర్టే ఉన్నారు. సో అడుగుదాము అన్న ఏమన్నారన్న లోపల మరి లోపల కూర్చుండి కాళ్ళు తిమ్మిరులు ఎక్కినాయి. నాకైతే మీ అందరికి తిమ్మిరులు ఎక్కినాయి లేదా? దాదాపు పొద్దున 7 గంటలకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10:30-11 దాకా ఉన్నాం. లాస్ట్ పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిర్రు. బట్టి విక్రమార్క గారిని కలిసిరు కదా మనోళ్ళు, కలిసిరు. వినతి పత్రాలు ఇస్తున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే రెచ్చగొట్టినోడు పదవులలో ఉన్నాడు. రెచ్చిపోయిన వాళ్ళం మళ్ళీ రోడ్ల మీద వచ్చి చైర్ల మీద కూర్చున్నాం. మేమేమో ఖాళీ చైర్ల మీద కూర్చుంటే వాళ్ళేమో మంత్రి చైర్ల మీద, ముఖ్యమంత్రి చైర్ మీద కూర్చున్నారు. స్టడీస్ చైర్స్తో పెట్టుకుంటే సీఎం చైర్నే తీసిపడేసిన ఘనత నిరుద్యోగులు. అవునా కదా? మరి మీకైతే ఎట్లా తెలియట్లేదా? అసలు ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడు కల్వకుంట్ల కచరా ఆ నియంత్రణ ఓడగొట్టిన నిరుద్యోగులు మీకు వీళ్ళు తలుచుకుంటే మీరు రేపు తిరగగలుగుతారా? దయచేసి జియో 46 బాధితులది ఒక 2000 మంది ఉంటారు. మేము కూడా ఏమంటున్నాం, జాబ్ వచ్చిన వాళ్ళని నేనైతే స్పెషల్గా పర్సనల్గా తీసేయండి, వాళ్ళ నోట్లే మట్టి కొట్టండి అని చెప్పట్లే. ఈ 2000 మంది ఎవరైతే మెరిట్ ఉంటారో మీరు మెరిట్ రూపంలోనే స్టేట్ లెవెల్గా పెడితే ఎంతమందికి వచ్చే అవకాశం ఉంటుందో అట్లా ఒక ఫిల్టర్లో వెళ్తుంది. వీళ్ళు ఎంతమంది ఉంటారో బ్యాక్లాగ్లో 1600 పోస్టులు ఉన్నాయట. వీళ్ళు అనాలనుకుంటే ఇంకొక 500-1000 పోస్టులు క్రియేట్ చేయొచ్చు. మీరు చెప్పండి, జియో 46 బాధితులారా, మీరు మమ్మల్ని గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. మీరు ఒక్క రూపాయి మీకు ఇవ్వకపోయినా అమ్మలై అక్కలై తల్లులై కాళ్ళు మొక్కిచ్చి కొన్ని లక్షల ఓట్లు మాకు వేయించారు. మేము ఇలా మంచి పొజిషన్లో ఉన్నాం. మీకు 2000 మందికి ఇస్తే మాకేం అన్యాయం జరగదు. మీరు కూడా మా పిల్లలే, మీకు న్యాయం చేస్తాం. మీరు ధర్నాలు చేయకండి, రాస్తారోకలు చేయకండి, మాకు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పాలి కదా. అసలు నిమ్మకు నీరెత్తనట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది అన్న. అది కాకుండా వీళ్ళైతే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కలిశారు కదా, వాళ్ళు కూడా చేస్తామనే చెప్పారు. సో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కదా. ఎమ్మెల్యేలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఓన్లీ రెస్పాన్స్ ఉంటేనే నడవదు కదా, ఇస్తే కదా. ఇప్పుడు ఏదో కథ ఉంటుంది ఒకటి, రాజుది ఒక తర్వాత ఒక నార్మల్ ఒక అతను పాట మంచిగా పాడతాడట. పాడిన తర్వాత ఇప్పుడు రాజుని వచ్చి మళ్ళీ ఆయననే పొగుడతాడు అన్నట్టు. ఇప్పుడు పొగిడితే, సార్ మీరు మస్తు మాట్లాడతారు సార్, మీరు గ్రేట్ సార్ అంటే, ఈయనకు ఒక 10 వరహాలు తీసుకొచ్చి, ఈయనకు ఒక బంగారం తీసుకొచ్చి, ఈయనకు వజ్రాలు తీసుకొచ్చి అంటుంటాడట. లాస్ట్కి అయిపోయినాక ఇవ్వమంటే ఇయ్యడట. ఎందుకంటే నువ్వు నన్ను పొగిడి సంతోషపెట్టినావు, నేను నీకు బంగారం వజ్రాలు ఇవ్వమని నిన్ను సంతోషపెట్టినా. ఇంకెక్కడ తెచ్చుడు? నువ్వు నన్ను సంతోషపెట్టినావు, నేను నిన్ను సంతోషపెట్టినావు అంటాడట. ఇప్పుడు ఇలా ఎట్లుందంటే, అవును పాపం అన్యాయం జరిగింది. తర్వాత ఏందన్నా, ఇయ్యన్నా జాబ్ ఇయ్యన్నా అంటే అన్యాయం జరిగింది. నువ్వు మాకు అన్యాయం జరిగిందన్నావు, మేము అన్యాయం జరిగిందన్నాం. నువ్వు మమ్మల్ని ఏందన్నా, ఇవి కంటి తుడుపు చర్యలు. కాబట్టి ఏమాత్రం మీకు మానవత్వం ఉన్నా, జాలి, దయ, కరుణ, కిడ్నీ, లివరు, ఆటు బీటు ఏదైనా పని చేస్తే, ఆ కిడ్నీలో లివర్ ఏదైనా పని చేస్తే చర్చలు జరపండి డ్యూడ్. చర్చలు జరిపితే ఏమైనా పోయేది ఉందా? ప్రేమించండి డ్యూడ్. వీలైతే మా అయితే తిరిగి ప్రేమిస్తారు డ్యూడ్. చర్చలు జరపండి డ్యూడ్. అంటే చర్చలు జరపడానికి మీకు సమయం లేకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే మేము చెయ్యము అన్నట్టు మేము ఫీల్ కావాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు చేయకపోతే దీని పరిణామాలు ఎలా ఉండొచ్చు అన్న? ఎంపీ ఎలక్షన్లలో అదే భగీరథ సినిమాలో రవితేజ లైన్ గీసినట్టు గీసి రండ్రా, ఈ గీత దాటి వచ్చి ఓట్లాడగండి రా అని అనాల్సి వస్తుంది. జియో 46 అని ఒక గీత గీస్తాం. బతుకమ్మ పండగ నాడు జియో 46 ముగ్గులు వేపిస్తాం. పతంగిల రోజు, సంక్రాంతి రోజు జియో 46 అని రాసి పతంగులు ఎగిరేస్తాం. దీపావళి రోజు ఆ పటాకులు కొని దాని మీద జియో 46 పటాకులను కొట్టి లేపుతాం. ఇంకా మీకు కుర్చీలు కేసీఆర్ని అడగండి, మేమేందో కేసీఆర్ని అడిగితే చెప్తాడు. అంటుండు కదా కేటీఆర్, అంటుండు ఈ నిరుద్యోగులు కలిసి ఉద్యోగులు కలిసి యూట్యూబ్ ఛానల్ కలిపి నన్ను ఓడించిర్రు అంటుండు. ఎమ్మెల్సీ ఉంది, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటోళ్ళకి కానీ, కారుగురు తరఫున పోటీ చేసేటోళ్ళకి కానీ జియో 46 బాధితుల నిరసన అనేది చాలా బలంగా ఉంటుంది. మెయిన్గా వీళ్ళిద్దరే, ఎందుకంటే ఆ దుర్మార్గుడు తీసుకొచ్చిండు, వీళ్ళేమో న్యాయం చేస్తామన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నది వీళ్ళు కాబట్టి వీళ్ళ మీద కొట్లాట ఉంటుంది, మోసం చేసినోడి మీద కూడా కొట్లాట కొనసాగుతుంటుంది. అసలు వీళ్ళు అడగలేరండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. మొన్న ఒక అతను నేను గన్ను పడతా, నక్సలైట్ అవుతా, నేను అడవులకు పోతా అంటుండు. నువ్వు గన్ను పట్టుడు వద్దు నాయన, పెన్ను పడితే చాలు. పెన్ను పట్టి ఊర్లో అందరికీ చెప్పండి వీళ్ళు మాకు మోసం చేసిరని. ఎందుకంటే గన్ను పడితే ఎన్కౌంటర్లో కాల్చేస్తారు. ఇప్పటికే చాలామంది మేధావులు చచ్చిపోయారు.
మీరందరూ చచ్చిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఈ దిశ టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ అన్న చూసి మీరు ఊటిన నేను అడిగితే సీతక్క కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళంతా క్యాబినెట్ మీటింగ్ ఉంది అంటారు. మరి క్యాబినెట్ మీటింగ్లో జీవో 46 గురించి మాట్లాడాలి కదా. మరి దేని గురించి మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు? అక్క మీరు న్యాయం చేయకపోతే అనవసరంగా ఉన్న మంచి పేరు పోతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడగలేరు, ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగలేరు. కాబట్టి మీరు చర్చలు జరపండి. నేనేమంటున్నా, మీ మెరిట్ స్టూడెంట్లకు పాపం ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసి భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా ఉండేటట్టు చేయాలని మీ దిశ టీవీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.